హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో అయితే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్స్ 2026కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేయాలి, ఎంత అమౌంట్ ఇస్తారు, దానికి ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవాలంటే అన్ని డీటెయిల్స్ కంప్లీట్గా ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ వీడియోని పూర్తిగా చూసినట్టయితే మీకు ఒక అవగాహన అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్స్ అనేది మనకి 2022 నుంచి అయితే ఎస్బీఐ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు చూసుకుంటే ఇంకా 36,428 స్కాలర్షిప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతున్నది. దాదాపుగా మనకి 130 crore రూపీస్ అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అలాగే చూసుకుంటే మనకి ఎస్సీ యొక్క బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో మనకి 2,760 క్యాండిడేట్స్ అనమాట. అలాగే చూసుకుని ఎస్టీ బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా 1,300. అలాగే మనకి 50% సీట్స్ అనేది ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే రిజర్వ్ చేయడం జరుగుతుంది అనమాట. ప్లస్ మీకు డీటెయిల్స్ కావాలంటే ఎస్బీఐ ఆశా scholarship.co.in అనేది ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది అనమాట. దానిలోకి వచ్చేస్తే మీకు కిందకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ స్కూల్ స్టూడెంట్స్ అనమాట, అంటే క్లాస్ 9 to 12 ఎవరైతే 9వ క్లాస్ నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడాను ఈ యొక్క స్కూల్ స్టూడెంట్స్ కేటగిరీ కిందకి అయితే వస్తారు. వాళ్ళకి 15,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్లస్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్ అనమాట, అంటే డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీ కిందకి అయితే వస్తారనమాట. అంటే 75,000 రూపీస్ అయితే వాళ్ళకి స్కాలర్షిప్ కింద అవార్డ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకైతే కనుక 1,50,000 రూపీస్ దాకా స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎంబీబీఎస్ నీట్ ఎవరైతే ఈ యొక్క మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే దాదాపుగా 2 lakh రూపీస్ అయితే పర్ యానం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా చూసుకుని ఐఐటి స్టూడెంట్స్కి అయితే 2 lakh రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఐఐఎం స్టూడెంట్స్ కూడాను ఎంబీఏ క్యాట్కి సంబంధించి ఒక 5 lakh రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ అంతేకాకుండా ఓవర్సీస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో పీజీ అంటే టాప్ 200 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15 lakh రూపీస్ అయితే ఓన్లీ ఫర్ ఇండియన్ నేషనల్స్కి అనమాట ఇవ్వడం జరుగుతుంది అనమాట స్కాలర్షిప్ రూపం. ప్లస్ ఇక్కడ చూసుకుంటే మనకి సపోజ్ మీరు కనుక స్కూల్ స్టూడెంట్స్ అయ్యి ఉంటే కనుక క్లాస్ 9 to 12 అంటే 9th క్లాస్ నుంచి 12th క్లాస్ ఈ సంవత్సరం ఈ యొక్క అకాడమిక్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే 2020-21కి సంబంధించి వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. మీకైతే 15,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మీకు ప్రీవియస్ క్లాస్ సపోజ్ మీరు కనుక ఇప్పుడు 9th క్లాస్ స్టూడెంట్ అయితే కనుక మీరు 8th క్లాస్లో మినిమం ఏంటంటే మీకు 75% మార్క్స్ లేదంటే 7.5 CGPA కనుక వచ్చి ఉంటే మీరు ఈ యొక్క స్కూల్ స్టూడెంట్ స్కాలర్షిప్కి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ప్లస్ అదే కనుక మీరు కనుక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కనుక అయ్యి ఉంటే కనుక మీకు 65% అనేది సరిపోతుంది అనమాట. అలాగే కనుక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి 60% అనేది సరిపోతుంది అనమాట. అంటే జనరల్ క్యాండిడేట్స్కి 75, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 65, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 60% అనేది ప్రీవియస్ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి పర్సెంటేజ్ వచ్చి ఉంటే మీరు ఈ యొక్క స్కూల్ స్టూడెంట్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అంతేకాకుండా మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 3 lakhs అంతకన్నా ఆ లోపు ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఫ్రెండ్స్, ఇంకా మనకి పూర్తి వివరాలు కావాలంటే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే మీకు పూర్తి వివరాలు అయితే వస్తాయన్నమాట. ప్లస్ ఈ యొక్క స్కూల్ స్టూడెంట్స్ ఆ యొక్క స్కాలర్షిప్స్లో 50% సీట్స్ అనేది ఉమెన్కి అయితే అలాట్ చేయడం జరుగుతుంది. మిగతా 50% మెన్కి అనమాట. ఇంకా ఎస్సీ క్యాండిడేట్స్కి 25%, ఎస్టీ క్యాండిడేట్స్కి 25%, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 5% అనేది ఇక్కడ మనకి అలాట్ చేయడం జరుగుతుంది అనమాట సీట్స్ అనేది. ఇంకా డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే కనుక ఈ యొక్క స్కూల్ స్టూడెంట్స్ స్కాలర్షిప్స్కి సంబంధించి మనకి మార్క్ షీట్స్ అనమాట. అంటే క్లాస్ 8 ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో ఆ యొక్క 11th క్లాస్ వరకు ఆ యొక్క అంటే ప్రీవియస్ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి మార్క్ షీట్స్ అనమాట. అంటే 8th క్లాసు ఆ పైన, అలాగే ఆధార్ కార్డు, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే స్కూల్ బోనాఫైడ్ సర్టిఫికేట్ అనమాట, అలాగే బ్యాంక్ పాస్బుక్ అనమాట. ఎస్బీఐ ఉంటే కనుక బెటర్, లేకపోతే ఏ బ్యాంక్ అయినా పర్వాలేదు. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇవన్నీ కావాలన్నమాట. ప్లస్ అదే కనుక ఎవరైనా గవర్నమెంట్ స్కూల్స్లో కనుక చదువుకుంటే ఎటువంటి ఫీజు పే చేయకుండా చదువుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క స్టూడెంట్స్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే కనుక వాళ్ళు ఏంటంటే ఒక లెటర్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఆ యొక్క మీరు ఆ స్కూల్లో ఆ క్లాసులో ఎన్రోల్ అయ్యారని చెప్పేసి ఫీజు లేకుండా మీరు ఎన్రోల్ అయ్యారని చెప్పేసి ఒక కన్ఫర్మేషన్ యొక్క లెటర్ అనేది మీరు ప్రొవైడ్ అయితే చేయాలన్నమాట.
ప్లస్ ఇంకా సెకండ్ క్రైటీరియా వచ్చేసరికి అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉందో అంటే డిగ్రీ ఈ సంవత్సరం చదువుతున్నటువంటి క్యాండిడేట్స్ అనమాట. వాళ్ళకైతే కనుక ఆ యొక్క ఇంటర్మీడియట్ లేకపోతే డిప్లొమా లేదంటే మనకి ఆ యొక్క ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన వాటిల్లో మీకు కనుక 75% లేదంటే 7.5 జీపీఏ ఆ యొక్క సిజిపిఏ వచ్చి ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 65%, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 60% సరిపోతుంది. అలాగే ఫ్యామిలీ ఇన్కమ్ అనేది మొత్తం యొక్క ఫ్యామిలీ వార్షిక ఆదాయం అనమాట 6 lakhs అంతకన్నా తక్కువ ఉంటే కనుక మీరు ఈ కేటగిరీ కిందకి అయితే వస్తారు, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ మన అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అనేది యూజీ అంటాము. దానికి టాప్ 300 ఎన్ఐఆర్ఎఫ్ అంటే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనమాట. అంటే NAC A+ అలాంటి కొన్ని ఏంటంటే ర్యాంకింగ్స్ అయితే ఉంటాయి. ఆ కాలేజీలో ఎవరైతే ఎన్రోల్మెంట్ అయ్యారో అండర్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇందాక చెప్పినట్టు 75%, అలాగే SC ST 65%, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 60% అనమాట. అంటే ప్రీవియస్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి. అలాగే 6 lakhs అంతకన్నా తక్కువ ఇన్కమ్ అయితే ఉండాలి మీ యొక్క వార్షిక ఆదాయం. దీంట్లో కూడా మన 50% సీట్స్ అనేది మెన్, అలాగే 50% ఉమెన్, అలాగే 25% ఈచ్ SC STకి ఇలాగైతే స్ప్లిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా చూసుకుంటే మనకి డాక్యుమెంట్స్ ఏం కావాలి అనే దానికి ఈ యొక్క అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్కి సంబంధించి క్లాస్ 12 అంటే ఇంటర్మీడియట్ లేదంటే 12th క్లాస్కి సంబంధించినటువంటి సెమిస్టర్ మార్క్ షీట్స్ కావాలి, ఆధార్ కార్డు కావాలి, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదంటే Form 16A కానీ, అలాగే కాలేజీ యొక్క బోనాఫైడ్ కానీ, లేకపోతే అడ్మిషన్ లెటర్ కానీ, లేదంటే ఆ తర్వాత ఏంటంటే ఫీజు రిసిప్ట్, అలాగే బ్యాంక్ పాస్బుక్ అనమాట. SBI అంటే ప్రిఫరబుల్, లేదైనా పర్వాలేదు, ఏ బ్యాంక్ అయినా పర్వాలేదు, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనమాట. ఇవన్నీ మీ దగ్గర ఉంటే కనుక దీనికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ అలాగే చూసుకుంటే మనకి పీజీకి సంబంధించినటువంటి ఒక మాస్టర్స్ డిగ్రీ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇది కూడా ఏంటంటే మనకి NIRF నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో NAC A++ అలాంటి ఇన్స్టిట్యూట్స్లో కనుక ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది కామన్ అనమాట. 75% జనరల్, SC ST 65, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ 60% అనమాట. ప్రీవియస్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి అనమాట. ఇంకా ఫ్యామిలీ ఇన్కమ్ కూడా 6 lakhs అంతకన్నా తక్కువ, అంటే 6 లక్షలు అంతకన్నా తక్కువ వార్షిక ఫ్యామిలీ ఇన్కమ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. టాప్ 300 NIRFలో ఓవరాల్గా చూసుకుంటే కనుక NAC A అలాగే A++ అలాగే ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఇన్స్టిట్యూట్స్లో ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. దీనికి కూడా ఏంటంటే గ్రాడ్యుయేషన్, అలాగే మనకి సెమిస్టర్ మార్క్ షీట్స్ కావాలన్నమాట డిగ్రీకి సంబంధించినటువంటివి, అలాగే ఆధార్ కార్డు, అలాగే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ లేదంటే Form 16A, అలాగే అడ్మిషన్ లెటర్ కానీ లేకపోతే బోనాఫైడ్ కానీ, ఫీజు రిసిప్ట్, బ్యాంక్ పాస్బుక్, అలాగే ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇవన్నీ ఉంటే కనుక మీరు ఈ యొక్క పీజీ ప్రోగ్రామ్కి సంబంధించిన దానికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఏంటంటే మనకి మెడికల్ MBBS నీట్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీకు 2 lakhs rupees అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఎవరైతే కరెంట్ MBBS పర్సూ చేస్తున్నారో మనకి ఎయిమ్స్లో కానీ లేదంటే కనుక టాప్ 50 NIRF మెడికల్ కాలేజెస్లో, అలాగే యొక్క వ్యాలిడ్ నీట్ స్కోర్ కార్డ్ అనమాట ఈ సంవత్సరం లేదంటే ప్రీవియస్ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటిది ఉంటే కనుక మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 6 lakhs అంతకన్నా తక్కువ అయితే ఉండాలన్నమాట. ప్లస్ అలాగే చూసుకుంటే దీనికి అప్లై చేయాలి అంటే మీకు నీట్ స్కోర్ కార్డ్ అనేది కావాలి, అలాగే మార్క్ షీట్స్ ఇంటర్మీడియట్ అన్ని సెమిస్టర్స్ కలుపుకొని అది కావాలన్నమాట. ఇంకా ఆధార్ కార్డు కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, ఇంకా మెడికల్ కాలేజ్ బోనాఫైడ్ కావాలి, బ్యాంక్ పాస్బుక్ కావాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కావాలన్నమాట. ప్లస్ ఇంకా కొంతమంది ఏంటంటే BSc నర్సింగ్, BDS, B.Pharma లాంటి యొక్క మెడికల్ కోర్సులు చేస్తూ ఉంటారనమాట. వాళ్ళైతే కనుక ఈ యొక్క మెడికల్ MBBS నీట్ కేటగిరీ కిందకైతే రారనమాట. వాళ్ళు ఏం చేయాలంటే జనరల్ UG కేటగిరీ ఇందాక చెప్పినట్టుగా అండర్ గ్రాడ్యుయేట్ దాని కింద వాళ్ళకి 75,000 rupees అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని కింద వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎవరికైతే ఈ యొక్క JEE అడ్వాన్స్డ్ స్కోర్ కార్డ్ ఈ సంవత్సరం ఏదైనా ప్రీవియస్ అకాడమిక్కి సంబంధించినటువంటి వ్యాలిడ్ ఎవరికైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి 1 of the 23 IITs అక్రాస్ ఇండియా ఎవరైతే ఉన్నారో కరెంట్ పరిచయం చేస్తున్నారో ఆ యొక్క IITsలో వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. 6 lakhs అంతకన్నా తక్కువ వార్షిక ఆదాయం అయితే ఉండాలన్నమాట మీ యొక్క ఫ్యామిలీ మొత్తానికి కలుపుకొని. మీరు దీనికి అప్లై చేయాలి అంటే JEE అడ్వాన్స్డ్ స్కోర్ కార్డ్ అనేది కావాలి, ఇంకా కూడా IIT ఎన్రోల్మెంట్ లెటర్ లేదంటే బోనాఫైడ్ అవసరం అవుతుంది, సెమిస్టర్ మార్క్ షీట్స్ కావాలి, ఆధార్ కార్డ్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, అలాగే బ్యాంక్ పాస్బుక్ కావాలి, ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కావాలన్నమాట.
ప్లస్ ఇంకా ఎవరైతే బీటెక్ అటువంటి కోర్సులు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో నాన్ ఐఐటీస్ అంటే ఐఐటి ఇన్స్టిట్యూషన్స్ కాకుండా జనరల్గా చేసినటువంటి బీటెక్ అలాంటి కోర్సులు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే వాళ్ళు దీని కిందకి రారనమాట, జేఈ అడ్వాన్స్డ్ కేటగిరీ కిందకి రారు. వాళ్ళు ఏంటంటే జనరల్ యూజీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కింద వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి కూడా 75,000 రూపీస్ అయితే ఒక స్కాలర్షిప్ అని ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ ఐఐటి స్టూడెంట్స్ జేఈ అడ్వాన్స్డ్ అనేది ఇది ఏంటంటే స్పెసిఫిక్గా పర్టికులర్గా ఈ యొక్క ఐఐటి స్టూడెంట్స్కి అనమాట. ఇంకా ఐఐఎం స్టూడెంట్స్ కూడా ఎంబీఏ క్యాట్కి సంబంధించి కూడా ఒక ప్రోగ్రామ్ అయితే ఉన్నదనమాట. ప్లస్ మన అక్రాస్ ఇండియా 22 ఐఐఎమ్స్లో ఎక్కడైనా మీరు ఎన్రోల్ అయ్యి ఉంటే సరిపోతుంది. అలాగే మీకు ఏంటంటే వ్యాలిడ్ క్యాట్ స్కోర్ కార్డ్ అనమాట, కరెంట్ లేదంటే ప్రీవియస్ అకాడమీ ఇయర్కి సంబంధించి ఉండాలి. 6 lakhs వార్షిక ఆదాయం అందుకని తక్కువ ఉండాలన్నమాట. ఇంకా మీరు ప్రీవియస్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి 75 మార్క్స్ లేదంటే 7.5 CGPA ఉండాలి జనరల్ క్యాండిడేట్స్కి. మీరు కనుక SC ST క్యాండిడేట్స్ అయితే కనుక 65% అనేది సరిపోతుంది అనమాట. PWD క్యాండిడేట్స్ అయితే కనుక 60% అనేది సరిపోతుంది అనమాట. ఇంకా చూసుకుని దీనికి అప్లై చేయాలి అంటే మీకు క్యాట్ స్కోర్ కార్డ్ అనేది అవసరం అవుతుంది. ఐఐఎం అడ్మిషన్ లేదంటే బోనాఫైడ్ లెటర్ కావాలి, అలాగే సెమిస్టర్ వైజ్ ఆ యొక్క మార్క్ షీట్స్ కావాలి, ఆధార్ కార్డ్ కావాలి, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, బ్యాంక్ పాస్బుక్ కావాలి, ఇంకా కూడా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా మనకి అవసరం అవుతుంది. దీనికి అప్లై చేయాలంటే అప్లై అయిన బటన్ దీని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఐఐఎం స్టూడెంట్స్కి అయితే 5 lakh రూపీస్ అయితే స్కాలర్షిప్ అవార్డు అయితే చేయడం జరుగుతుంది. ఇంకా ఓవర్సీస్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక ఇండియన్ నేషనల్స్ అనమాట, వాళ్ళకి మాత్రమే 15 lakh రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఎవరైతే ఈ యొక్క ఓవర్సీస్ స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క పీజీ అంతకన్నా ఎక్కువ హయ్యర్ ఎడ్యుకేషన్ పర్ష్యూ చేస్తున్నారో, గ్లోబల్గా ఉన్నటువంటి టాప్ ర్యాంక్డ్ QS టాప్ 200 యూనివర్సిటీలో ఎన్రోల్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ ఈ కేటగిరీ కిందకైతే వస్తారనమాట. ఇండియన్ నేషనల్స్కి మాత్రమే ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది. ప్రీవియస్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి మీకు 75% మార్క్స్ లేదంటే 7.5 CGPA అయితే ఉండాలి. SC ST క్యాండిడేట్స్ అయ్యి ఉంటే మీరు 65% సరిపోతుంది. అలాగే PWD క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే 60% సరిపోతుంది అనమాట. ప్లస్ అలాగే మీకు ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 6 lakhs అంతకన్నా తక్కువ అయితే ఉండాలి. అలాగే మీ దగ్గర ఏంటంటే ఒక వ్యాలిడ్ ఆఫర్ లెటర్ ఫర్ పీజీ లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి QS టాప్ 200 యూనివర్సిటీకి సంబంధించి ఉండాలన్నమాట. అలాగే పొసెస్ ఏ వ్యాలిడ్ GRE కానీ, GMAT కానీ, MCAT కానీ, LNAT కానీ, లేదంటే LSAT స్కోర్ కార్డు అయితే ఉండాలన్నమాట. ఈ సంవత్సరానికి సంబంధించి లేదంటే ప్రీవియస్ ఇయర్కి సంబంధించి అయినా సరే, అకాడమిక్ ఇయర్కి సంబంధించి అయినా సరే. ఇంకా దీనికి అప్లై చేయాలంటే మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే మీకు కేటగిరీ సర్టిఫికేట్ కావాలన్నమాట. అదే SC ST వాళ్ళైతే కనుక తప్పనిసరిగా అవసరం అవుతుంది. ఇంకా యూనివర్సిటీ ఆఫర్ లెటర్ కావాలి, ఇంకా స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అయితే కావాలి. ఇంకా అలాగే మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ స్కోర్ కార్డ్ అనమాట, అంటే IELTS కానీ లేకపోతే TOEFL కానీ, TOEFL కానీ. అలాగే మనకి QS లేకపోతే THE ర్యాంకింగ్ ప్రూఫ్ ఉండాలి, పాస్పోర్ట్ అలాగే వీసా అయితే ఉండాలన్నమాట. అలాగే ఆధార్ కార్డు ఉండాలి, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, ఇంకా బ్యాంక్ పాస్బుక్ అనమాట. ఇవన్నీ ఉంటే మీరు ఈ యొక్క ఓవర్సీస్ టాప్ 200 QS ప్రోగ్రామ్ కింద అప్లై అయితే చేసుకుంటే మీకు 15 lakh రూపీస్ అయితే అవార్డు అయితే చేయడం జరుగుతుంది అనమాట, SBI అనేది. ప్లస్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళందరూ అప్లై అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మనం లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది తెలుగులో, SBI స్కాలర్షిప్స్ అప్లై 2025కి సంబంధించి 9th క్లాస్ నుంచి PG స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ప్లస్ ఇంకా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి 22nd జూలై 2026 అయితే స్టార్ట్ అయింది అనమాట. ఇంకా September 4, 2026 దాకా మనకి లాస్ట్ డేట్ అయితే ఉంది, డెడ్ లైన్ అనమాట.